సౌందర్య తెలుగు ఇండస్ట్రీ మర్చిపోలేని ఒక మెరుపుతార. అందం, అభినయంలో ఆమెకు ఆమె సాటి. ఇప్పటికీ తను నటించిన సినిమాలను చాలా ఇష్టంగా చూస్తారు. ఏప్రిల్ 17, 2004లో ఆమె ఒక విమానంలో ప్రయాణించింది. అది టేకాఫ్ అయిన వెంటనే ఎగరడం ఆపేసింది. అలాగే ఏదో రాయిలాగా నేలకి గుద్దుకుంది. అయితే ఆ రోజు సౌందర్యకి అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 17, 2004 జాకూర్ ఎయిర్పోర్ట్, బెంగళూరు. అగ్ని ఎయిర్కి చెందిన ఒక ప్రైవేట్ విమానం ఈ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈ ఎయిర్పోర్ట్ యాత్రికులు ట్రావెల్ చేసే కమర్షియల్ ఎయిర్పోర్ట్ కాదు. ఇది ఒక గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్. ఇక్కడ కొత్త పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన ట్రైనింగ్లో సెస్నా లాంటి చిన్న ప్లేన్స్లోనే స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ చిన్న ప్లేన్స్కి టేకాఫ్ ఆర్ ల్యాండింగ్ చేయించడానికి పెద్ద రన్వే అవసరం ఉండదు. అందుకే దీని రన్వే పొడవు 3000 ఫీట్లు ఉంటుంది. అండ్ ఇది ఒక చిన్న ఎయిర్పోర్ట్. ఇలాంటి ఎయిర్పోర్ట్స్లో మీరు ప్లేన్ బుక్ చేసుకుని కూడా ట్రావెల్ చేయొచ్చు. యాక్ట్రెస్ సౌందర్య కూడా ఒక ప్లేన్ బుక్ చేసుకున్నారు. ఆ ప్లేన్ సెస్నా 180. విమానంలో మొత్తం 4 ఎక్కారు. వాళ్లలో సౌందర్య అండ్ ఆమె బ్రదర్ అమర్నాథ్ ఉన్నారు. 2004 ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ ఇద్దరు బీజేపీకి సపోర్ట్గా బెంగళూరు, కరీంనగర్ వెళ్తున్నారు. సమయం ఉదయం 11 గంటలు. విమానం మెల్లమెల్లగా టెక్సింగ్ చేస్తూ రన్వే మీదకు చేరుకుంది. 5 నిమిషాల్లోనే ఈ ప్లేన్ రన్వే మీద రన్ చేయడానికి సిద్ధమైంది. విమానం యొక్క ఫ్లాప్స్ని 10కి సెట్ చేశారు. థ్రస్ట్ని మ్యాక్సిమం చేశారు. ఇప్పుడు విమానం మెల్లగా రన్ అవుతూ ముందుకు కొనసాగింది. చూస్తుండగానే ఈ విమానం గాల్లో ఎగరడానికి బయలుదేరింది. టేకాఫ్ తర్వాత ఈ విమానం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడే గందరగోళం జరిగింది. ఎయిర్పోర్ట్కి కొంచెం దూరంలోనే గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర. ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరుగుతుంది. విమానం మెల్లమెల్లగా దీనిపైన 150 ఫీట్ల దగ్గరికి వచ్చేసింది. అండ్ ఈ విమానం సైడ్ తిరుగుతున్నప్పుడు విమానం ఎగరడానికి బదులు పడిపోవడం మొదలైంది. పైలట్ అర్థం చేసుకునే లోపే, ఏదైనా చేసేలోపే ఈ విమానం 150 ఫీట్ల పైనుండి గాంధీ కృషి విజ్ఞాన కేంద్రలో క్రాష్ అయిపోయింది. ఈ కేంద్రం ఒక విశాలమైన ఏరియాలో విస్తరించి ఉంది. అక్కడ పాపులేషన్ ఏమీ లేదు. అందుకే ఈ విమానం ఎవరింటిపైనా పడకుండా ఓపెన్గా ఉన్న గ్రౌండ్లో క్రాష్ అయింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ లొకేషన్ దగ్గరే డ్యూటీ చేస్తున్నాడు. విమానం పడడం చూసి అతను వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అలాగే గాయపడిన వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. కానీ అప్పుడే మంట వేగంగా పెరగడం మొదలై మొత్తం విమానం అగ్నిగుండంగా మారిపోయింది. ఆ మంటలో అతనికి కూడా గాయాలయ్యాయి. కానీ దురదృష్టవశాత్తు అతను ఏ ఒక్కరిని కాపాడలేకపోయాడు. మంట ఎంత భయంకరంగా ఉంది అంటే దాన్ని ఆర్పడంలో అరగంట సమయం పట్టేసింది. అండ్ ఆ సమయంలో అందరి ప్రాణాలు పోయాయి. 28 సంవత్సరాల సౌందర్య జీవితం మరియు కెరియర్ రెండూ ముగిసిపోయాయి. 1995 నుండి 2002 వరకు ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ సినిమాల్లో ఈ రోజుకి కూడా సౌందర్య గుర్తులు సజీవంగా ఉన్నాయి. దుర్ఘటన జరగడానికి సంవత్సరం ముందే ఏప్రిల్ 27, 2003లో మిస్టర్ జిఎస్ రఘుతో ఈమె పెళ్లి జరిగింది. ఆమె చనిపోయినప్పుడు తన కడుపులో ఒక బిడ్డ కూడా ఎదుగుతున్నాడు. ఆమె 2 నెలలుగా ప్రెగ్నెంట్గా ఉంది అంటారు. ఈ ప్రమాదం నలుగురు కాదు, ఇంకా పుట్టని ఒక పసిప్రాణాన్ని కూడా తీసేసుకుంది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఈ ప్రశ్న అందరి మనసుల్లో పెరగడం ప్రారంభమైంది. అసలు విమానం ఎందుకు ఎగరడం ఆపేసింది? ఒకవేళ విమానంలో ఏదైనా పాడై ఉంటే పైలట్ గ్రౌండ్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు మనకు అఫీషియల్ రిపోర్ట్లయితే దొరకలేదు. కానీ కొన్ని ట్రస్టెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. వీటి ద్వారా నేను ఒక చిన్న రిపోర్ట్ తయారు చేశాను. అయితే దీన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని అర్థం చేసుకుందాం రండి. ఇన్వెస్టిగేషన్. ఒక విమానం 2 కారణాల వల్ల ఎగరడం ఆపేసి కింద పడిపోయే అవకాశం ఉంది. మొదటి కారణం ఇంజన్ ఫెయిల్యూర్. చాలా వరకు ప్లేన్ క్రాష్ ఈ కారణం వల్లే అవుతుంది. సెస్నా 18 ఒక సింగిల్ ఇంజన్ ప్లేన్. అంటే ఒకవేళ దీని ఇంజన్ పాడైతే దీని దగ్గర బ్యాకప్ కోసం ఇంకొక ఇంజన్ ఏమీ ఉండదు. ఆ ప్లేన్ క్రాష్ అవ్వడానికి 50% అవకాశం ఉంది. కానీ 50% ఎందుకు అంటే దీని అర్థం ఇంజన్ ఫెయిల్యూర్ తర్వాత కూడా విమానాన్ని కాపాడడానికి 50% ఛాన్స్ ఉందా? అవును, దీని అర్థం ఇదే. ఏ విధంగా అయితే మన చేతి బలంతో విసరబడిన పేపర్ విమానం గాల్లో ఎగురుతూ ఉన్నంత వరకు ముందుకు వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ పేపర్ ప్లేన్ మెల్లమెల్లగా ల్యాండ్ అయిపోతుందో, జాగ్రత్తగా వినండి, నేను ల్యాండ్ అయిపోతుంది అన్నాను, క్రాష్ కాదు. సరిగ్గా అదేవిధంగా విమానం విషయంలో కూడా జరుగుతుంది. ఇంజన్ ఫెయిల్యూర్ తర్వాత కూడా విమానం గ్లైడ్ అవుతూ ఇంజన్ లేకుండా ల్యాండ్ అవ్వగలదు.
కానీ అది ల్యాండ్ అవుతున్న చోట ఎలాంటి ఇల్లు బిల్డింగ్ ఉండకూడదు. ఒకవేళ ఇది బిల్డింగ్ని గుద్దుకుంటే క్రాష్ అయిపోతుంది. అండ్ ఒకవేళ ఇది ఖాళీ మైదానంలో ల్యాండ్ అయితే ఇది క్రాష్ నుండి కాపాడబడుతుంది. అందుకే నేను కాపాడబడడానికి అండ్ క్రాష్ అవ్వడానికి 50% అని చెప్పాను. అందరూ కూర్చొని ఉన్న అగ్ని ఎయిర్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ ఈ విమానం ఇంజన్ పాడై ఉంటే అప్పుడు కూడా అది గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో ల్యాండ్ అవ్వగలదు. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద ప్లేస్లో సమతలమైన మైదానం కూడా ఉంది. కానీ ఐ విట్నెస్ ప్రకారం విమానం యొక్క ఇంజన్ సరిగానే పనిచేస్తోంది. ఇంజన్ నుండి పొగ గాని మంట గాని రావడం లేదు. పైగా ఇంజన్ నడుస్తున్న సౌండ్ కూడా వస్తూ ఉంది. అలాంటప్పుడు ఈ విమానంలో ఇంజన్ ఫెయిల్యూర్ ప్రాబ్లం లేదు అనే ఒక విషయమైతే క్లియర్ అయింది. ఇప్పుడు ఇంకొక కారణం గురించి మాట్లాడుకుందాం. ప్లేన్ ఒక రాయిలాగా కింద పడడం ప్లేన్ యొక్క ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదని రుజువు చేస్తుంది. ఈ ప్లేన్ స్టాల్ వల్ల పడింది. ఇప్పుడు ఈ స్టాల్ అంటే ఏమిటి, అలాగే ఏ విధంగా ఒక విమానాన్ని రాయిలాగా పడేయగలదు రండి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక విమానానికి వచ్చినవి రెండే పనులు, అయితే ఎగరాలి లేదంటే పడిపోవాలి. ఒకవేళ విమానం ఎగరకపోతే పడిపోతుంది. పడిపోకుండా ఉండడానికి విమానం ఎప్పుడూ ఎగురుతూనే ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఒకవేళ లోతుగా ఉన్న సముద్రంలో మిమ్మల్ని ముంచేసి వదిలేస్తే ఏం జరుగుతుంది? మీరు కాళ్ళు చేతులు ఊపుతూ ఉన్నంత వరకు మీరు తేలుతూ ఉంటారు. మెల్లమెల్లగా కాళ్ళు చేతులు ఊపడం ఆగిపోతే మునిగిపోతారు. విమానం విషయంలో కూడా అలానే జరుగుతుంది. విమానం వేగంగా ముందుకు సాగితే అది ఎగురుతూ ఉంటుంది. కానీ ముందుకు వెళ్లే వేగం తగ్గుతూ వచ్చే కొద్దీ ఇది ఎగరడం ఆపేస్తుంది. అలాగే కింద పడిపోవడం మొదలవుతుంది. దీన్నే స్టాల్ అంటారు. అందుకే ప్రతి విమానాన్ని నడపడానికి ముందు స్టాల్ స్పీడ్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సెస్నా 180 స్టాల్ స్పీడ్ 48 నాట్స్. ఒకవేళ విమానం స్పీడ్ తగ్గుతూ 48 నాట్స్ వరకు చేరుకుంటే దీని ఇంజన్ ఆన్లో ఉన్నా కూడా విమానం పడిపోవడం మొదలవుతుంది. క్లియర్గా చెప్పాలంటే భూమి బద్దలైపోయినా నింగి నేల ఏకమైన విమానం యొక్క స్పీడ్ 48 నాట్స్ వరకు చేరుకోకూడదు. 60 నాట్స్లో ఎగరడం వల్ల ప్రాబ్లం ఏముండదు. కానీ ఇది కేవలం నార్మల్ కండిషన్లో మాత్రమే. 48 నాట్స్ ఏమీ గ్యారంటీ ఏం కాదు ఎప్పుడు దాన్నే ఫాలో అవడానికి. ఒకవేళ ఏదైనా విమానం 52 నాట్స్ స్పీడ్లో ఎగురుతుంది అనుకుందాం. కానీ సడన్గా పైలట్ బ్రేక్ వేశాడు. బ్రేక్ అంటే ఫ్లాప్స్ని యూజ్ చేశాడు అనుకుందాం. లేదా విమానాన్ని లెఫ్ట్ రైట్ వైపు తిప్పుతున్నాడు. అప్పుడు స్టాల్ స్పీడ్ 48 నాట్స్ నుండి పెరిగి 50, 52, 55 నాట్స్ కూడా అవ్వచ్చు. అందుకే ఎప్పుడూ విమానం స్పీడ్ని పెంచి ఉంచాలి. ఫ్లాప్స్ని యూజ్ చేయడం వల్ల సడన్గా విమానాన్ని తిప్పడం వల్ల విమానం స్పీడ్ తగ్గిపోయి స్టాల్ స్పీడ్ వరకు వెళ్ళిపోతుంది. అందుకే విమానం యొక్క స్పీడ్ని ఎంత తగ్గినా కూడా అది స్టాల్ స్పీడ్ని చేరుకోలేనంతగా ఉంచాలి. ఇప్పుడు ఆ నలుగురు ప్రయాణించిన అగ్ని ఎయిర్ గురించి మాట్లాడుకుందాం. ఈ చిన్న విమానంలో నలుగురి బరువు మరియు వాళ్ళ సామాన్లతో పాటు గాల్లో ఎగరాలి. అంతేకాకుండా ఇది ఆల్టిట్యూడ్ని కూడా గెయిన్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఎక్కువ స్పీడ్ అవసరం పడుతుంది. అంటే బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశం పైకి వెళ్ళడానికి బైక్ని పైకి తీసుకువెళ్తున్నప్పుడు మనం ఎక్కువ యాక్సిలరేటర్ యూజ్ చేస్తాం. అచ్చం అలానే ఇది కాకుండా టేకాఫ్ సమయంలో ఫ్లాప్ 10 దగ్గర ఉంటుంది. ప్లేన్కి లిఫ్ట్ దొరకడం కోసం ఈ ఫ్లాప్ కూడా ఒక రకమైన బ్రేకింగ్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఇది ప్లేన్ యొక్క స్పీడ్ని స్లో చేస్తుంది. అగ్ని ఎయిర్ రన్వే పైన రన్ చేస్తూ ముందుకు కొనసాగింది. పైలట్ థ్రస్ట్ లివర్ని పుల్ చేశాడు. ఫ్లాప్కి 10 దగ్గర సెట్ చేశాడు. చూస్తూనే ఈ విమానం గాల్లో ఎగరడం మొదలైంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత పైలట్ వల్ల ఒక పొరపాటు జరిగింది. విమానాన్ని తిప్పడానికి ముందు పైలట్ ఇది విమానం యొక్క స్పీడ్ తిప్పడానికి సరిపోతుందా లేదా విమానాన్ని తిప్పే పనిలో ఇది స్టాల్లోకి వెళ్ళిపోతుందా అని చెక్ చేసుకోవాల్సింది. ఈ ప్లేన్ అప్పుడే ఎగరడం మొదలైంది. ఇది ఇంకా వేగం అందుకోవాల్సి ఉంది. ఫ్లాప్ ఇంకా 10లో ఉంది. విమానం యొక్క స్పీడ్ ఇంకా పెరగడానికి దీన్ని 0 చేయాలి. ఆ తర్వాత పైలట్ విమానాన్ని మెల్లమెల్లగా తిప్పాలి. దీనివల్ల స్పీడ్ మెయింటైన్లో ఉంటుంది. కానీ ఇది విమానం గాల్లోకి వచ్చిన వెంటనే పైలట్ 2 పనులు ఒకేసారి చేశాడు. విమానాన్ని వేగంగా రైట్ సైడ్ తిప్పేశాడు అండ్ ఫ్లాప్ని 0లో పెట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఫ్లాప్ విమానం యొక్క స్పీడ్ని తగ్గించడం కంటిన్యూ చేసింది. అక్కడే షార్ప్ టర్న్ తీసుకోవడం వల్ల స్పీడ్ ఇంకా తగ్గిపోయింది. ఎంత తక్కువ అంటే ప్లేన్ స్టాల్లోకి వెళ్ళిపోయింది అండ్ ఇది ఏదో రాయిలాగా కిందికి పడడం మొదలైంది. ఒక పేలుడుతో భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం పైలట్ యొక్క ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ వల్ల జరిగింది. పైనుండి ఓవర్లోడ్ కూడా ఉంది. ఇతని దగ్గర ఎక్స్పీరియన్స్ చాలా తక్కువగా ఉంది. 328 ఫ్లయింగ్ హవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇతని దగ్గర. నిజానికి ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ సెస్నా ఇలాంటి విమానాన్ని నడపడం కోసం సరిపోతుంది. కానీ అయినా కూడా ఈ 328 గంటల్లో నుండి
200 నుంచి 250 గంటల వరకు పైలట్, కో పైలట్గా ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పైలట్తో కలిసి నడిపి ఉంటాడు. అతను ఒంటరిగా 328 గంటల వరకు విమానాన్ని నడిపి ఉండడు. అంటే అతని దగ్గర ఎక్స్పీరియన్స్ కొరత చాలా ఎక్కువగా ఉందని, దీని కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని స్పష్టమవుతుంది. ఆ నలుగురితో పాటు ఇంకా భూమిపైన అడుగుపెట్టని ఒక పసిప్రాణం కూడా పోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.